గోల్డ్, సిల్వర్ రేట్లు ఆల్ టైమ్ గరిష్టాల నుంచి కాస్త వెనక్కి తగ్గాయి. దేశీయంగా అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా పసిడి, వెండి ధరలు జీవనకాల గరిష్టాల్ని తాకిన సంగతి తెలిసిందే. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం దీనికి దోహదం చేసింది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపుతో డాలర్ క్షీణించడం మొదలుపెట్టింది. ఇన్ని రోజులు ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టి పెట్టిన ఫెడ్ వడ్డీ రేట్లను పెంచుతూ గరిష్టాలకు చేర్చింది. ఇప్పుడు ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తున్న క్రమంలో వృద్ధిపై దృష్టి కేంద్రీకరించి వడ్డీ రేట్లను తగ్గిస్తోంది. కొద్ది రోజుల కిందట కూడా ఏకంగా 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించగా బంగారం ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున మదుపరుల దృష్టి బంగారంపై మళ్లీ డిమాండ్ ఊపుతుంది. దీంతో ధరలు పెరుగుతున్నాయి. వరుసగా పెరిగి తాజాగా మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్ కు ప్రస్తుతం $2,668 వద్ద ఉంది. కిందటి సెషన్లో ఇది దాదాపు $2,700లకు చేరువలో వెళ్లి గరిష్ట స్థాయిల్ని తాకింది. అక్కడి నుంచి ప్రాఫిట్ బుకింగ్ నేపథ్యంలో వెనక్కి మళ్లింది. దీంతో మరుసటి రోజు దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. ఇక స్పాట్ సిల్వర్ రేటు $31.80 వద్ద ఉంది. డాలర్ క్షీణిస్తున్న నేపథ్యంలో రూపాయి మెరుగవుతుంది. ప్రస్తుతం డాలర్తో చూస్తే మరకం విలువ 83.67 వద్ద ఉంది. దేశంలో పసిడి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర $77,010కు చేరింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర $70,590కి చేరింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $77,010గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర $70,590కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశంలో వెండి ధర స్వల్పంగా పెరిగాయి. ప్రజెంట్ కేజీ వెండి ధర $95,100కి చేరింది. హైదరాబాద్లో కేజీ వెండి ధర $1,900 పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా రేట్లు మారలేదు. 22 క్యారెట్ల బంగారం ధర $70,750 ఉంది. 24 క్యారెట్ల బంగారం రేటు $77,150 వద్ద కొనసాగుతుంది.